ఏంట్రా సంజయ్, చాలా విచిత్రంగా ఉంది. నీ చేతుల్లోకి రాగానే ఏడు పాపేసింది. నీకు పాపకి ఏ జన్మ సంబంధమోరా? పైగా చూడండి అత్తయ్య, బావ దగ్గరికి వెళ్ళగానే ఎలా నవ్వుతుందో. కంగారు పడాల్సింది ఏమీ లేదు. వచ్చే శనివారం 9:09:09 శ్రీశైలంలో మహారుద్రాభిషేకం చేయిస్తే గండం తొలగిపోతుంది. తీసుకోండి. వెళ్ళొస్తామండి. అలాగే. గురువుగారు, ఎందుకలా ఉన్నారు? ఏమీ లేదు. పాపజాతకంలో దోషం ఉన్నదని చెప్పారు, కానీ అంతకంటే పెద్ద ప్రమాదం ఏదో ఉన్నదని మీ మొహంలో నాకు అర్థమైంది. నిజం చెప్పండి. ఆ బిడ్డ నష్టజాతకురా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా శూన్యమైపోతుంది. వెలుతురు చీకటైపోతుంది. సంతోషం ఆవిరైపోతుంది. సంపాదించుకున్నది నేలమట్టం అయిపోతుంది. ఇల్లంతా ప్రళయం తర్వాత ఏర్పడే శ్మశానం అయిపోతుంది. శివ శివ, ఎంతటి ఘోరం! 7 అంతస్తుల వ్యాన్లోని వారు నడి రోడ్డు మీదకు రాబోతున్నారు. మరి ఈ విషయం వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? ఎవరో రోడ్డున వదిలేసిన శనిని వీళ్ళు ఇంట్లోకి తెచ్చి నెత్తిన పెట్టుకుని కోరి కష్టాలు తెచ్చుకుంటుంటే ఎందుకు అబద్ధం చెప్పారు? నిజం చెబితే వాళ్ళ సంతోషం దూరం అయిపోతుంది. అయినా ఇదంతా భగవంతుని లీల. మనం దేనిని అడ్డుకోలేం. మహారుద్రాభిషేకం చేయిస్తే అంతా శుభం కలుగుతుందా? అది ప్రయత్నం మాత్రమే, ఫలితం మాత్రం శోకమే. హాయ్ డాడ్. హాయ్ మామ్. ఏమైంది డాడ్? ఇంకా ఏం కావాలమ్మా? అందరి ముందు ఆ సంజయ్ని ప్రేమించానని చెప్పావు. ప్రేమించాను కాబట్టే చెప్పాను. అందులో అబద్ధమైతే ఏం లేదుగా డాడ్. కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎందుకు ఒప్పుకోరు డాడ్? ఏ పెళ్లిళ్ళైన వాళ్ళు భార్యలకు విడాకులిచ్చి మరో అమ్మాయిని చేసుకోవడం లేదా? ఫిల్మ్ స్టార్స్ ని చూడండి. బాలీవుడ్ లో అయితే మొత్తం ఇవే స్టోరీస్. ముంబైలో ఎన్ని స్టోరీస్ వినలేదు, చూడలేదు. ఆ సంగతి వేరే, ఈ సంగతి వేరే. అతని భార్య నుంచి విడాకులు తీసుకోలేదు బెట్టి. తీసుకోకపోయినా నాకేం ప్రాబ్లం లేదు మా. అయినా ఇదెక్కడి కర్మే నీకు? పోయి పెళ్ళైన వాడిని ప్రేమించడమేంటి? డబ్బు లేకపోయినా హోదా లేకపోయినా పర్లేదు, కానీ పోయి పెళ్ళైన వాడిని ఎందుకు ప్రేమించావు బెట్టి? నేను ప్రేమించే ముందు నాకు నచ్చాడా లేదా అన్నది ఒక్కటే ఆలోచించాను, కానీ
అతనికి పెళ్ళైందా లేదా అనేది ఆలోచించలేదు. నీకు నచ్చితే సరిపోతుందా? ఆ కుర్రాడు నాకు నచ్చలేదని మొహం మీదే చెప్పేశాడుగా. పైగా నా భార్య అంటే నాకు ప్రాణం అంటున్నాడు. అతన్ని పెళ్లి చేసుకో, నువ్వేం సుఖపడతావు తల్లి? అతన్నే పెళ్లి చేసుకుంటాను డాడీ. దానికి తను ఒప్పుకుంటాడా లేదా అనేగా మీ భయం. దాన్ని నాకు వదిలేయండి. అతన్ని ఒప్పించే బాధ్యత నాది. ఏక్ బార్ సోచనా బేటీ. అమ్మా, నాకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చారు. నా భర్తను ఎంచుకునే విషయంలో ఎందుకు కన్విన్స్ చేయాలని చూస్తున్నారు? చూడండి, నా డెసిషన్ నేను చెప్పాను. నాకు నచ్చిందే నేను చేస్తాను, అంతే. మేం చెప్పాల్సింది మేం చెప్పామమ్మా. ఆ తర్వాత నీ ఇష్టం. ఏక్ బార్ సోచనా బేటీ. పదండి వెళ్దాం. అయ్యో, ఏంటండి ఫోన్తో ఆడుకుంటున్నారా? ఒక నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఇవ్వు స్నేహ. ఇదిగో, ముందు మీరు లిస్ట్ రాసుకోండి. పాపకేం కావాలో చెప్తాను. నేనా? రాసుకోండి. పని వాళ్ళతో తెప్పించు స్నేహ. అదేం కుదరదు. అయినా పాప కోసం ఆ మాత్రం చేయలేరా? రాసుకోండి. చెప్పు. ఫారెక్స్, సెర్లాక్, బేబీ సోప్స్ కావాలి, వైప్స్ కావాలి. అత్తయ్య, డైపర్స్ 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 రాయండి. డైపర్స్. మమ్మీ, ఆ, కొత్త బట్టలు. అవును కదా, కొత్త బట్టలు కావాలి కదా. రండి రండి. కాస్త స్లోగా 1 by 1 చెప్పు, రాసుకోవాలి కదా. బావా, అదిగో వీళ్ళు కూడా వచ్చేసారు. రండి, కూర్చోండి. ఏ దుషా, పాపను ఒకసారి ఇవ్వమ్మా. అర్రెర్రెర్రె. ఓ ఓ, ఓ, ఓ. ఏంటన్నా? పాప ఇంటికొచ్చిన దగ్గర నుంచి మన సంజయ్కి పాపే లోకమైపోయిందనుకోండి. పొద్దుట నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాడికి పాపతోనే కాలక్షేపం. అవును మమ్మీ, ఈ బుడ్డిది కూడా మేమెవ్వరం ఎత్తుకున్నా ఏడు పాపదు. బావే ఎత్తుకోవాలి, బావే పాలు తాగించాలి, బావ దగ్గరే నిద్రపోతుంది. ఏంటి రఘు, పాప నీవేలు పట్టుకుంది? నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటాను. బావా, పాపను చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళ ఫేస్ కట్ కనిపించట్లేదు. అవును రఘు, నాకు అలాగే అనిపిస్తుంది. ఎవరు ఫేస్ కట్స్ కలుస్తున్నాయి? నాకైతే మన సంజయ్ లాగే ఉందనిపిస్తోంది.
పోలికలు అలా ఉన్నాయి కాబట్టేనేమో వాడంటే పాపకి చాలా ఇష్టం. వాడికి అదంటే ప్రాణమయ్యా. అసలు ఈ పాప ఇంటికెలా వచ్చింది? గుడికి వెళ్లి దేవుడికి దర్శనం చేసుకుని కార్లో ఇంటికొచ్చాను. ఇంటికి రాగానే కార్లో ఏడు వినిపించింది. తీరా చూస్తే కార్లో పాప ఉంది. ఆ పాప కార్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. కార్ని లాక్ చేయలేదమ్మా? డ్రైవర్ కార్ లాక్ చేయడం మర్చిపోయినట్టున్నాడు. అయినా కార్లో తీసుకెళ్ళడానికి ఏముంటాలే అని నేను వదిలేశాను. మేం పాపం లోపలికి తీసుకొచ్చి ఎంత ఆడిపించినా ఏడుపు ఆపితేగా. చివరికి బావొచ్చి పాపను ఎత్తుకోగానే విచిత్రంగా ఏడు పాపేసింది మమ్మీ. అవునత్తయ్య, మాకు పిల్లలు లేరని అందరూ బాధపడుతున్నారు కదా, అందుకే దేవుడి పాపను నాకు బహుమతిగా ఇచ్చాడు. దేవుడు ఒక కంట అందరినీ కనిపెడుతూ ఉంటాడు మమ్మీ. అందుకే పాపను ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాడు. పాప రావడంతో నా జీవితమే మారిపోయింది. ఈ బిడ్డ దేవుడి కృప మాత్రమే కాదు, వినయ్ గారి ఆశీర్వాదం కూడా. ఆయన తన వంశం ఇక్కడితో ఆగిపోకూడదు, జీకే గారి వంశం ఇంకా ఎదగాలని కోరుకున్నారు కాబట్టే ఈ పాపని ఇంటికి చేర్చారు. బంగారు తల్లి, నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చో. చెప్పండి. ఈ రోజు మా డాడీ నా మ్యారేజ్ గురించి చాలా వరీ అవుతున్నారు. కోర్స్, ఏ తల్లిదండ్రులైనా పిల్లల పెళ్లి చేయాలని ఆరాటపడుతూ ఉంటారు కదా మేడం, అది కామనే కదా. నన్ను చేసుకుంటానని వచ్చిన అమెరికా మ్యాచ్కి నో చెప్పేశాను. ఎందుకు? ఎందుకో నీకు చెప్పాను కదా, నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు ఎవరిష్టమో నీకు చెప్పాను కదా. మా డాడీకి కూడా చెప్పేశాను, ఆయన నా ఇష్టానికి వదిలేశారు. ఇక నువ్వెప్పుడు ఓకే అంటే అప్పుడే మన పెళ్లి. మన పెళ్లి జరుగుతుందని మీకు అప్పుడే చెప్పాను కదా. అప్పుడే కాదు, ఇప్పుడు అదే మాట, ఎప్పటికీ అదే మాట చెప్తాను. నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోను. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. బట్ నాకు నా భార్య అంటే ఇష్టం. ఓకే, ఒక పని చేద్దాం, మనం ఒక 1 year కలిసి బ్రతుకుదాం. ఆ తర్వాత నీకు నాకు ఇష్టమైతే మ్యారేజ్, లేదంటే లేదు. ఇదేమైనా ఫారెన్ కంట్రీ అనుకుంటున్నారా? హే, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నట్టున్నావు సంజయ్. ఆ కల్చర్ ఎప్పుడో ఇండియాకు కూడా వచ్చింది, అది చట్టబద్ధం కూడా. కానీ కట్టుకున్న భార్యను వదిలేసి మరో దాంతో కులకడం మన తెలుగులో ఇంకోలా అంటారు. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అట్ ఎనీ కాస్ట్ సంజయ్. ఐ జస్ట్ వాంట్ యూ. నీతో కలిసి బతకాలి, నీతో కలిసి హ్యాపీగా ఉండాలి. ఎలా కుదురుతుంది అనుకున్నారు? ఏ
నాకేం తక్కువ? అందం లేదా? ఆస్తి లేదా? కానీ నాకు అలాంటి ఆశలు లేవు. నా భార్య నా జీవితం, తనే నా లోకం. ఎవరు ఆ పల్లెటూరు బయట? తను మీకంటే చదువుకుంది, మీకంటే బాగా కల్చర్ తెలిసిన మనిషి. తనకి ఎలా ఉండాలో అలా ఉండడంలో ఆడపిల్ల గొప్పతనం బయటపడదు. తనను ప్రేమించే భర్త ఎలా కావాలనుకుంటున్నాడో అలా ఉంటే అది గొప్పతనం. తను నా కోసం, మా ఇంట్లో వాళ్ళ కోసం అలా ఉంది. లేదంటే మీకంటే మోడర్న్గా ఉండగలదు. సంజయ్, ఎనఫ్. నీ భార్య గురించి నా దగ్గర చెప్పకు. నాకు కావాల్సింది నువ్వు. సారీ మేడం. సంజయ్, కాదని వెళ్తున్నావు. చాలా నష్టపోతావు. ఏం నష్టపోయినా పర్వాలేదు, కానీ నన్ను నేను నష్టపోలేను. నా ఆస్తి మొత్తం నీ పాదాల దగ్గర ఉంచుతాను. ప్రపంచం అంతా తెచ్చిపెట్టినా నా భార్యకు నేను ద్రోహం చేయను. దట్స్ ఆల్. బావా, టిఫిన్ కూడా చేయలేదు. రా బావా, పాపని నేను చూసుకుంటాను కదా. పట్టుకో. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు ఉషా. ఏమైందమ్మా? చూడండి అత్తయ్య, టిఫిన్ చేయమంటే ఆకలి లేదంటూ పాపతో ఆడుకుంటూ కూర్చున్నాడు. రాత్రి కూడా సరిగ్గా తినలేదు. పాప ఏడ్చినప్పుడల్లా ఎత్తుకుని తిరుగుతూనే ఉన్నాడు. అసలు నిద్ర కూడా పోలేదు. సంజయ్, నువ్వు పాప మీద ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకుంటున్నావు. ఇదంత మంచి పద్ధతి కాదు. ఏం డాడీ? ఏమంటే ఎలా చెప్పను? ఆ పాప నీ కన్నబిడ్డ కాదు. పోనీ తెలిసిన వాళ్ళ పాప అంటే అదీ కాదు. కనీసం మనం దత్తత కూడా చేసుకోలేదురా. అయితే ఏంటి డాడీ? మన ఇంటికి వచ్చింది, మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా. చూడ్రా, నువ్వు పాపని ఎంత బాగా చూసుకున్నా తన మీద మనెవరికీ హక్కు ఉండదు. అందుకే లాయర్ గారిని రమ్మని చెప్పాను. ఆయన పూర్తి డీటెయిల్స్ చెప్తారు. నమస్తే కమల్ గారు. నమస్తే లాయర్ గారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం. కూర్చోండి. ఏంటి లాయర్ గారు, పాపని నేను సొంతం చేసుకోలేనా? చూడండి సంజయ్ బాబు, ఈ పాప అనుకోకుండా మీకు దొరికింది. కానీ రేపు మీరు కిడ్నాప్ చేసి తెచ్చారంటే ఏం చెప్తారు? అలా ఎందుకంటారు లాయర్ గారు? పాపని ఎవరో నా కారులో వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు అలా వదిలేసిపోయారో మీరు చెప్పగలరా? లేదు. ఏ పరిస్థితిలో వదిలేశారు అంటే అది చెప్పలేరు కదా. అయినా మీ మాట నమ్మాలనే గ్యారెంటీ అయితే ఏమీ లేదు. అయితే పాపనంత జాగ్రత్తగా పెంచినా మేము సొంతం చేసుకోలేమా? చేసుకోవచ్చు, దానికో మార్గం ఉంది. అయితే వెంటనే ఆ మార్గం ఏంటో చెప్పండి. ఎలాగైనా పాపని నా సొంతం చేసుకోవాలి. మీకేంటి పాప మీద అంత ప్రేమ? ఏంటో తెలీదు. పాపని ఎత్తుకున్నా, ఆడించినా, అన్నం పెట్టినా ఏదో తృప్తి, ఆనందం. పాప దూరం అవుతుందంటే తట్టుకోలేకపోతున్నాను.
మీ వాలకం చూస్తుంటే మీరే పాప కన్నతండ్రి అంటే నమ్మేలా ఉంది. సరే, ఒక పని చేద్దాం. ముందు పాప మాకు దొరికిందని, మా సంరక్షణలోనే ఉందని పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. ఆ తర్వాత పబ్లిక్ అనౌన్స్మెంట్ ఒకటి ఇవ్వాలి. అలా ఇచ్చిన నెల రోజుల వరకు ఎవరూ రాకపోతే అప్పుడు లీగల్గా పాపను దత్తత తీసుకోవడానికి కోర్టుకు అప్పీల్ చేద్దాం. ఇంత తతంగా ఉందా లాయర్ గారు? అంతేనమ్మా, లేకపోతే దొరికిన బిడ్డ నాదే అంటే సరిపోదు కదా. అయితే వెంటనే ఆ పని చూడండి సార్. పాప నా సొంతం కావాలి ప్లీజ్. అలాగేరా, చెప్పావు కదా. రండి. వస్తాను. అలాగేనండి. బావా టిఫిన్ చేద్దు గన్రా. అత్తయ్య మీరు రండి.